నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు పావని। ముందుగా ముఖ్యాంశాలు। ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా, ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించిన భవన నిర్మాణ కార్మికులు। తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈ మణిగ్రీష్మ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి కార్మిక శాఖ ద్వారా దశాబ్దాలుగా నిర్మాణ కార్మికుల ప్రసూతి, మరణాలు, వివాహం, వైద్యం వంటి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారని అన్నారు। ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలలో మాదిరిగా ప్రయోజనాలు పెంపుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతుంటే అది బేఖాతారుగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలుగా క్లెయిమ్ల కోసం చేసుకున్న దరఖాస్తులను పెండింగ్ లో పెట్టడమే కాకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలును పెండింగ్ లో పెడుతూ జీవో విడుదల చేసిందని అన్నారు। తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని, పెండింగ్ క్లెయిమ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చిన్నమూర్తి, ఖండవల్లి దుర్గారావు, పాతంశెట్టి రాజేష్, దిద్ల నరేష్, క్రోపిడి నాగరాజు, పెంటపాటి వెంకట శ్రీను, సారే శ్రీను తదితరులు పాల్గొన్నారు। సమాఖ్యానుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది। గత 4.5 సంవత్సరాల కాలంగా భవన నిర్మాణ కార్మికులు కొత్త ప్రభుత్వం వచ్చిన, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు। దశాబ్దాలుగా భవన నిర్మాణ రంగ కార్మికులకి వివిధ రకాల ఆర్థిక పరిహారాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుంచి ఇస్తున్నటువంటి చట్టాలు అమల్లో ఉన్నాయి। కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాలన్నింటినీ కూడా అబయన్స్లో పెట్టారు, అంటే సస్పెన్షన్లో పెట్టి వీరికి ఇచ్చేటువంటి వివిధ ఆర్థిక పరిహారాలని నిలిపివేయడం జరిగింది। అంతేకాదు ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అని చెప్పి ఏర్పాటు చేసి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల కార్మికులకి వివిధ ఆర్థిక పరిహారాలు ఇస్తా ఉన్నారు। భార్యకు కానీ కుమార్తెకు కానీ ప్రసూతి సహాయం కింద 20,000 రూపాయలు, అలాగే అదే రకంగా భవన నిర్మాణ రంగ కార్మికురాలకు కానీ భవన నిర్మాణ రంగ కార్మికుడి కుమార్తెకు కానీ వివాహం చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి చట్టం కూడా అమల్లో ఉంది। అయితే వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అబయన్స్లో పెట్టి, సస్పెన్షన్లో పెట్టి గత 4.5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా విడుదల చేయకోకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది। భవన నిర్మాణ రంగ కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసింది। ఈ విషయాన్ని వ్యతిరేకిస్తా తక్షణమే ఆర్థిక పరిహారాలు అమలు చేయాలి। భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో నిధులని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన నవరత్నాల పథకాలకి బదలాయింపు చేసుకొని కార్మికుల నిధుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది। వీటన్నిటినీ కూడా తక్షణమే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా వాళ్ళ నిడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేయడం జరుగుతూ ఉంది। అంతేకాకుండా భవన నిర్మాణ రంగ కార్మికులు తాము ఏ పని చేస్తా ఉన్నారో దాని మీదట కార్మిక శాఖ నుంచి గుర్తింపు కార్డును తీసుకుంటారు। ఆ గుర్తింపు కార్డులను కూడా నిలుపుదల చేయడం జరిగింది। వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। గ్రీష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టీయూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, నిడదవోలు। పథకాలన్నీ అభ్యంతరాలు పెట్టారు। 4.5 సంవత్సరాలు రూపాయి కూడా ఇవ్వట్లేదు।